మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ప్రారంభించారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులు, పొదుపు మహిళా సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు ఆర్థిక రాజకీయంగా ఎదగాలని దేశంతోనే సోనియా గాంధీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. మహిళల్లో అన్ని రంగాల్లో ఎదిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల్ని శక్తివంతులుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరి వాళ్ళని బలోపేతం చేయాలని చెప్పేసి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశానుసారం ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి డ్వాక్రా రుణాలు వడ్డీ లేకుండా ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఐకేపీ సెంటర్ల నిర్వహణ కోసం సోలార్ పవర్ జనరేషన్ కోసం కూడా వారికి మరి పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తూ వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చి మహిళల్ని మరి ఆర్థికంగా నిలబెట్టాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మరి మహిళా క్యాంటీన్ని